ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి 4వ విడతగా 26,98,931 మందికి 5,060,4 రూపాయలు 5,060,4 రూపాయలు సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది. ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు. వారికి 18,750 రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయటం ద్వారా 75,000 రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అనేక మంది ఉన్నాయి. ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉంది, ఐటీసీ ఉంది, రిలయన్స్ ఉంది, అలాగే గొర్రెల పెంపకము, మేకల పెంపకము, కోల్డ్ పెంపకము, పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు 7 నుంచి 10,000 అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ పథకం ఆగస్టు 12, 2020 మొదటి విడత 24,11 మందికి 24,11 మందికి 4,500.2 కోట్లు 4,500 కోట్ల 2 లక్షల రూపాయలు పంపిణీ చేశాం. రెండో విడత 4,67,4,679 కోట్లు 4,679 కోట్లు 24,95,000 మందికి పంపిణీ చేశాం. మూడో విడత 26,39 మంది మహిళలకు 4,949 కోట్లు పంపిణీ చేశాం. అంటే ఇప్పటి వరకు 4 విడతలు కలిసి 26,98,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత 4,502 కోట్లు 4,500.2 కోట్లు, రెండో విడత 4,679 కోట్లు, మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు.
వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే, నాలుగో విడత 26,90,000 అంటే సుమారు 27 లక్షలు, 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే